ధరణి ఈ పేరు చెబితే చాలు ఉలిక్కిపడే రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ధరణిలో లోపాల్ని సవరిస్తూ రైతులకు కలుగుతున్న ఇక్కట్లను తొలగించేందుకు నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో గతంలో ధరణి వల్ల రైతన్నలు పడిన అవస్థలు, ప్రభుత్వ తాజా నిర్ణయంతో కలగనున్న ప్రయోజనాలపై రైతు సంఘం సీనియర్ నేత నల్లమల వెంకటేశ్వరరావుతో సుమన్ టీవీ రీజనల్ కోఆర్డినేటర్ నాగేందర్ స్పెషల్ చిట్ చాట్. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. నమస్తే, నేను మీ నాగేందర్. ధరణి ఈ పేరు చెప్తే చాలు రైతుల గుండెల్లో గుబులు పరిగెడతాయి. ధరణి ఈ పేరు చెప్తే చాలు రైతులు రాత్రంతా నిద్రపోకుండా బిక్కుబిక్కుమంటే గడిపే పరిస్థితి ఉండేది. ధరణి ఈ పేరు చెప్తే చాలు అనేక మంది రైతులు తమకు న్యాయమైన భూములు దక్కగా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. అటువంటి ధరణి కష్టాలు తొలగించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ధరణిలో లోపాలను సరిదిద్దేందుకు వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. ధరణి లోపాలను సరిదిద్దుతూ ఈ రోజు నుంచి కొత్తగా పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు రూపొందించింది. ఇటువంటి పరిస్థితుల్లో ధరణి లోపాలను సవరిస్తూ రైతులందరికీ ఇబ్బంది లేకుండా ఎటువంటి చర్యలు చేపడుతున్నారు, రైతులకు మేలు కలిగేలా కొత్త ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది మనతో చర్చించేందుకు రైతు సంఘం సీనియర్ నేతగా ఉన్న తెలంగాణ ఉద్యమకారుడు, కమ్యూనిస్టు నేత, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారికి కుడి భుజంగా ఉన్న నల్లమల వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఈ ధరణిలో లోపాలు ఏంటి, ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి వినూత్న పథకాలను తీసుకొచ్చి రైతులకు అందుబాటులోకి వస్తుందనే అంశాలపై ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నల్లమల వెంకటేశ్వరరావు గారితో మాట్లాడి ధరణి అంశంపై మనం ఈరోజు విస్తృతంగా చర్చిద్దాం. సార్ నమస్తే. మీరు రైతుగా, రైతు సంఘం నేతగా, ఉద్యమకారుడుగా, కమ్యూనిస్టు నాయకుడిగా చాలా ఒక 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేశారు. రైతు పడే కష్టాలు కానీ, రైతులు పడుతున్న ఇబ్బందులు కానీ ప్రత్యక్షంగా చూశారు. ఇటువంటి పరిస్థితుల్లో ధరణి అనే ఒక పదం రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. అది మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో గత ఎన్నికల్లో ధరణిలోని మార్పులు చేర్పులు అనే అంశమే ప్రధాన ఆయుధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ధరణిలో మార్పులకు కూడా శ్రీకారం చుట్టింది. ఇటువంటి పరిస్థితుల్లో అసలు ధరణి వల్ల ఇప్పటి వరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగాయంటే ఏం చెప్తారు మీరు? అంటే ధరణి కంటే ముందు కూడా ఇబ్బందులు ఉన్నాయి. అప్పుడు విఆర్ఓ వ్యవస్థ ఉండేది, తహసీల్దార్లు, విఆర్ఓలు. అప్పుడు కూడా ఈ లంచాల వ్యవస్థ ఉండేది. పేద సన్నకారు రైతులు వాళ్ళ భూముల రికార్డుల కోసం వాళ్ళ చుట్టూ తిరగాల్సి వచ్చేది, డబ్బులు పెట్టాల్సి వచ్చేది. అట్లా లంచాల వ్యవస్థ పెరిగింది. అంటే దానికంటే ముందు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ప్రధానంగా కరణం పట్వారీల వ్యవస్థ ఉండేది. ఇక అప్పుడు రైతుల భూములు, హక్కులు మాత్రం పూర్తిగా కరణం గారి చేతిలో ఉండేది తప్ప రైతుల చేతుల్లో హక్కులు ఉండేవి కాదు. వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళకి రాసేవాళ్ళు. వాడు పాణిలో ఏది రాస్తే అది చట్టం అయ్యేది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక కలం పొడుతోని ఆ పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం, విఆర్ఓల వ్యవస్థను తీసుకొచ్చాడు. విఆర్ఓ వ్యవస్థ వల్ల కొంత రైతులకు లాభం జరిగిన మాట వాస్తవం. కానీ 2018 ఈలో రైతు బంధు వచ్చిన తర్వాత, కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వటం కేసీఆర్ గారు స్టార్ట్ చేసిన తర్వాత, అప్పుడు తెలంగాణ ప్రాంతంలో చాలామందికి పాస్బుక్లు లేవు. పాస్బుక్ కావాలంటే పాస్బుక్ లేకపోతే రైతు బంధు 10,000 రూపాయలు పడవు. అందుకని 10,000 రూపాయలు వస్తాయి, గవర్నమెంట్ నుంచి ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి వీటిని రెవెన్యూ వాళ్ళకి ఇచ్చి తొందరగా పాస్బుక్ తెచ్చుకోవడం కోసం రైతులు కొంత తప్పు చేసి జరిగింది. దాంతో లంచాల వ్యవస్థ బాగా పెరిగిపోయింది. దానికి మళ్ళీ కేసీఆర్ గారు దానికి విరుగుబడిగా ధరణి అని తీసుకొచ్చాడు. నిజంగా ధరణి తీసుకొచ్చి మొత్తం మన పాస్బుక్లు అన్నీ కంప్యూటరైజ్ అవుతున్నాయి. దీన్ని ఎవడు అన్యాయకార్తం చేయడానికి వీల్లేదని చెప్పి సంతోషపడ్డవాట వాస్తవం. కానీ అది రాను ఏమైందంటే అది భూస్వాములకు అనుకూలంగా చిన్న రైతులకి, పేద రైతులకి వ్యతిరేకంగా తయారైంది. ఎట్లా అంటే అది గతంలో తహసీల్దారు, విఆర్ఓలు ఏదైనా సమస్య వస్తే వాళ్ళ దగ్గరికి పోయేవాళ్ళు. సరే డబ్బులు ఇచ్చో మా బతిలాడుకునో పని చేయించుకునేవాళ్ళు. కానీ వాళ్ళకి పూర్తి హక్కులు తీసేసి కలెక్టర్ చేతిలో పెట్టిన తర్వాత ఈ కలెక్టర్ గారిని రైతులు కలవటానికి చాలా ఇబ్బంది. అది సంవత్సరాలు తిరిగినా కూడా కలెక్టర్ దగ్గర నుంచి సమస్యలు పరిష్కారం కాల. ఇవాళ దాదాపు 2,45,000 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి ఈ ధరణిలో రైతులు పెట్టుకున్న అప్లికేషన్. ఇట్లా పేద రైతులకు నష్టం జరిగింది ఒక భాగం, భూస్వాములకు మాత్రం బాగా లాభం జరిగింది. వాళ్ళు ఎట్లుందంటే అంతకుముందు ఉన్న పట్టాదారు పుస్తకంలో కానీ, పాణీలు కానీ పట్టాదారి కాలం ఉండేది, కాసుదారి కాలం ఉండేది. సాగులో ఒకళ్ళు ఉండేవాళ్ళు, పట్టాదారు ఒకళ్ళు ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ధరణి పెట్టి ఈ కాస్తుదారు, సాగుదారు కాలం తీసేశారో, అంతకుముందు పట్టాదారుగా ఉన్నటువంటి వాళ్ళు
అంటే సాగులో లేనటువంటి వాళ్ళు పట్టాదారు కాలంలో పేరున్నంత మాత్రాన వాళ్ళకి హక్కులు పోయినాయి. వాళ్ళు మళ్ళీ ఈ సాగుదారుల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మళ్ళీ వాళ్ళకి అమ్మినట్టుగా మళ్ళీ పాస్బుక్ వచ్చినట్టుగా తెలంగాణ ప్రాంతంలో జరిగింది. అంటే ఈ ధరణి వల్ల పూర్తిగా భూస్వాములకి గతంలో పట్టేదారి కాలంలో ఉన్నటువంటి వాళ్ళకి లాభం జరిగింది. నాకు ఒకటి చెప్పండి, మీరు ఈ ధరణిని గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఎంతో పరిశోధన చేసి ఎన్నో గ్రంథాలు చదివి పెద్ద పెద్ద రెవెన్యూ అధికారులు సోమేష్ కుమార్ లాంటి సీనియర్ ఐఏఎస్లతో చర్చించి ఒక క్లీన్ అండ్ క్రిస్టల్గా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తెచ్చామని చెప్పారు. మరి మీరేమో ధరణి వల్ల అవినీతి పెరిగిందంటారు, ఎట్లా దీన్ని? రైతుల ప్రయోజనం కోసం అని చెప్పి భూస్వాములకు అనుకూలమైనటువంటి ధరణి చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే మొన్న ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా మేము అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని చెప్పాడు అంత ఓపెన్గా. అవును, అదే ధరణియే ప్రధానాంశంగా వచ్చింది. అయితే దాన్ని కేసీఆర్ గారు ధరణి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేస్తారు, ధరణి రద్దు చేస్తే మళ్ళీ మీ పాస్బుక్లు ఇవన్నీ పనికిరావు, మళ్ళీ మీరు విఆర్ఓల చుట్టూ తహసీల్దార్ల చుట్టూ తిరగాలి, మళ్ళీ మీరు డబ్బులు ఇవ్వాలి, లంచాల ఇది వ్యవస్థ మళ్ళీ వస్తుందని చెప్పి పదే పదే రైతులకు చెప్పినప్పుడు కూడా రైతుల్లో స్పందన లేదు. రైతులు కూడా ఈ ధరణి రద్దు కావాలని కోరుకున్నారు. సరే, రద్దు కంటే ముందు దీని పేరు మార్చి దీంట్లో సంస్కరణలు తీసుకొస్తే ఎంతో కొంత రైతులకు ప్రయోజనం జరుగుతుంది. దాని మీద ఒక 5గురితోనే సబ్ కమిటీ వేసి గత 15-20 రోజులుగా వాళ్ళు కూర్చొని చర్చించి మొన్ననే కొన్ని సిఫారసులు రాష్ట్ర ప్రభుత్వానికి చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రోజు నుంచి 9వ తేదీ వరకు దాదాపు 9 రోజులు ఒక స్పెషల్ డ్రైవ్ కింద గ్రామ స్థాయిలో లేదా మండల స్థాయిలో విచారణ జరిపి ఈ పెండింగ్లో ఉన్నటువంటి దరఖాస్తులు పరిష్కారం చేయాలని, దానికి తహసీల్దార్లు, విఆర్ఓలు, ఆర్డీఓ వీళ్ళందరూ బృందాలుగా ఏర్పడి ప్రత్యక్షంగా మరి క్షేత్రస్థాయిలో పోయి పరిశీలించాలని చెప్పి ఇవాళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు దీనివల్ల డెఫినెట్గా రైతులకి ప్రయోజనం జరుగుతుంది. అదే సార్, ఇప్పుడు మీరేమో ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం తహసీల్దారు విఆర్ఓ వ్యవస్థ నుంచి క్షేత్రస్థాయిలో పోవాలని చెప్తున్నారు. గతంలో కేవలం కలెక్టర్ చేతిలో మాత్రమే ఈ ధరణి కీ ఉండేది. ధరణికి కలెక్టర్ చేతిలో ఉండటం వల్ల అదేదన్నా మంత్రులు లేకపోతే సీఎం లెవెల్లో వాళ్ళు ఏదైనా పైరవులు చేసుకొని ఆ పెద్ద పెద్ద భూస్వాముల కోసం ఏదైనా సవరణలు గివరణలు చేసుకొని వాళ్ళు పట్టాదారు పుస్తకాలు తీసుకోవడానికి కానీ లేకపోతే పట్టాదారు కాసుదారులు రావటం కోసం ప్రయత్నాలు జరిగినాయి, కానీ వాళ్ళకి లాభం జరిగింది తప్ప పేద రైతులు వాళ్ళకు సమస్యలు వస్తే కనీసం భూమి వాళ్ళే సాగు చేస్తూ వాళ్ళకి పాస్బుక్ లేకపోతే లేదా వచ్చిన పాస్బుక్లో తప్పులుంటే వాటిని సవరణ చేయించుకోవడానికి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ రోజుల తరబడి తిరిగినా కూడా అది పరిష్కారం కాల. ఎందుకంటే కలెక్టర్కి ఇదే పని కాదుగా, చాలా పనులు ఉంటాయి కదా. ఆయన జిల్లా మేజిస్ట్రేట్కి ఈ పాస్బుక్లో సవరణలకి కీ ఓపెన్ చేసి సంతకం చేసి పంపించాల్సినంత సమయం కూడా ఉండదు. అందుకని అది మండల వ్యవస్థ కింద ఉండాలి, విఆర్ఓల చేతుల్లోనో తహసీల్దార్ చేతుల్లో ఉంటేనే పరిష్కారం అవుద్ది. దానికి కూడా ఇవాళ టైం లిమిట్ కూడా పెట్టారు. కలెక్టర్ చేతిలో 7 రోజుల్లో పరిష్కారం కావాలి, ఆర్డీఓ చేతిలో 7 రోజుల్లో పరిష్కారం కావాలి, అదేవిధంగా తహసీల్దార్ చేతిలో విఆర్ఓ చేతిలో 3 రోజుల్లోనే పరిష్కారం కావాలని చెప్పి టైం బాండ్ ప్రోగ్రామ్ కూడా ఈ స్పెషల్ డ్రైవ్ కింద పెట్టారు. డెఫినెట్గా దీనివల్ల రైతులకు ప్రయోజనం జరుగుతుంది. అంటే అధికార వికేంద్రీకరణ ఇప్పటి వరకు కేవలం కలెక్టర్ స్థాయిలో ఉండడం వల్ల నానా అవస్థలు పడ్డారు. చాలా మంది రైతులు కలెక్టరేట్ల ముందు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. ఇప్పుడు ఈ విధానం వల్ల ఎంఆర్ఓ స్థాయిలో, తహసీల్దార్ స్థాయిలో, ఆర్డీఓ స్థాయిలో ఈ పారదర్శకంగా జరిగే అవకాశం ఉందా? దీంట్లో కూడా మళ్ళీ దళారీల వ్యవస్థ ఏమైనా ప్రమాదం? డెఫినెట్గా, ఎందుకంటే క్షేత్రస్థాయిలో మండల స్థాయిలో అధికారులు పోయి స్వయంగా పోతే డెఫినెట్గా ఆడ లంచాలు ఇవ్వడానికి కానీ తీసుకోవడానికి పెద్ద ఆస్కారం ఉండదు. ఎందుకంటే అది ఆఫీసులో జరిగే పని కాదు. క్షేత్రస్థాయిలో గ్రామాలకు పోయి గ్రామాల్లో ఏవైతే పెండింగ్ ఉన్నాయో దరఖాస్తులు వాటిని పరిష్కారం చేయడం కోసం ఓపెన్గా జనంలో పెట్టి గ్రామ సభలో పెట్టి చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అక్కడ లంచాలకు అవకాశం ఉండదని నేను అనుకుంటున్నాను. ఓకే, సరే. ఈ ధరణితో ఈ ప్రభుత్వం తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయం రైతులకు మేలు జరగాలని భావిస్తున్నాం. ఇంకొకటి చెప్పండి సార్, మీరు రైతు సంఘ నేతగా ఉన్నారు, గతంలో కూడా రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఇప్పుడు ఈ ధరణితో పాటు రైతులకి ఇంకొక ప్రధాన సమస్య ఉంది, రైతు బంధు పథకం గతంలో పర్ఫెక్ట్గా అమలు జరిగింది. ఎప్పటికప్పుడు వెంటనే అకౌంట్స్లో డబ్బులు వచ్చి పడేవి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, 3 నెలలు దాదాపు 100 రోజుల దగ్గరలో ఉన్నా కానీ రైతు బంధు రాలేదు. దీని వెనక ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా ఉందని కూడా బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. ధరణికి సాల్వేషన్ చేసినట్లే రైతు బంధుని కూడా క్లారిటీగా అమలు చేసే అవకాశం ఉందా? ఇప్పుడు ధరణిలో ఎట్లయితే దాన్ని పూర్తిగా షార్ట్అవుట్ చేస్తున్నారో రైతు బంధు విషయంలో కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రధానంగా రైతు బంధుకు సంబంధించి 1,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయి. ఎందుకంటే మేము
జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చాలా సందర్భాల్లో మేము చెప్పడం జరిగింది. దీనికి సీలింగ్ పెట్టమని చెప్పాం. ఒక 5 ఎకరాలు కనీసం 10 ఎకరాలు కనీసం 10 ఎకరాలు భూమి ఉన్నవాడికి ఈ రైతు బంధు చెందాలి తప్ప 10 ఎకరాలకు పైన ఉన్నటువంటి రైతులు వాళ్ళంతా పెద్ద పెద్ద రైతులు భూస్వాములు ఇవాళ రేపు కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళంతా కూడా భూములు కొని భూముల మీద పెట్టుబడి పెడుతున్నారు. భూములకు వాల్యూ పెరిగింది. ఆ భూములు వాళ్ళు సాగు చేయరు, కౌలుకి ఇస్తారు. కొంతమంది కౌలుకు కూడా ఎవరు ఖాళీకి పడి ఉంటాయి. ఇప్పుడు వాళ్ళందరికీ రైతు బంధు కింద ఎకరానికి 10,000 రూపాయలు ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము వాళ్ళకి పోతా ఉంది. అందుకనే మేము సీలింగ్ పెట్టమని చెప్పాం. ఆయన చూద్దాం అన్నారు తప్ప సీలింగ్ సీలింగ్ పెట్టాలి. సీలింగ్తో పాటు ఇంకోటి మా రైతు నాయకుడిగా మా డిమాండ్ ఏంటంటే, దీంట్లో రోడ్లకి రైతులు కొంతమంది రోడ్లకి ఇచ్చారు. రోడ్లకి ఇచ్చినటువంటి వాటిలో కూడా రైతు బంధు పడతా ఉంది. అదేవిధంగా మైనింగ్స్ ఉన్నాయి. ఆ మైనింగ్స్ ఒక మైనింగ్ ఓనరు రైతుల దగ్గర నుంచి పొలం కొనుక్కుంటే వాడికి పాస్బుక్ ఉంటుంది. దాంట్లో మైనింగ్ చేస్తూ ఉంటాడు. ఒక పక్క మైనింగ్ చేస్తూ ఉంటాడు, సాగు ఉండదు, వ్యవసాయం ఉండదు. కానీ రైతు బంధు కింద వాడికి ఎకరానికి 10,000 రూపాయలు వస్తూ ఉన్నాయి. ఇట్లే రియల్ ఎస్టేట్ వెంచర్లు చేశారు. ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసిన వాళ్ళ దగ్గర కూడా పాస్బుక్లు ఉన్నాయి. ఆ పాస్బుక్లతో ఇవాళ రైతు బంధు కింద వాళ్ళకి పెట్టుబడి కింద డబ్బులు వస్తూ ఉన్నాయి. అందుకని వీటిని ప్రక్షాళన చేయాలి. వీటి ఎవరికి ఈ వెంచర్ల వాళ్ళకి కానీ, మైనింగ్ వాళ్ళకి కానీ, లేకపోతే క్రషర్స్కి కానీ, లేకపోతే గుట్టలకు కానీ, అంటే సాగుకి యోగ్యంగా అన్నటువంటి ఒక సెంటు భూమికి కూడా రైతు బంధు పోవటానికి వీలేదు. ఇది ఎందుకంటే ప్రజాధనం. ఇది కేసీఆర్ ఇంట్లోనో లేకపోతే రేవంత్ రెడ్డి గారి ఇంట్లో నుంచి జేబులోంచి తీసి ఇచ్చేటువంటి ధనం. ఇది ప్రజాధనం దుర్వినియోగం కాకూడదు, భూస్వాములకు చెందకూడదు, అన్యాక్రాంతం కాకూడదు. సరైనటువంటి రైతులు, అది కౌలు రైతుల దగ్గర నుంచి సాగు చేసేటటువంటి రైతాంగానికి, పేద సన్నకారు రైతులకి పెట్టుబడి కింద రైతు బంధు అందాలని చెప్పి కోరుతా ఉన్నాం. సార్, ఫైనల్గా ఒకటి చెప్పండి. ఇప్పుడు రైతు బంధు విషయంలో కూడా ధరణిలో మాదిరిగా సంస్కరణ తీసుకోవాలని మీరు చెప్తున్నారు. ఇదే సందర్భంగా ధరణి విషయానికి వస్తే, ఇప్పుడు ఈ అమలు చేస్తున్న వినూత్న సంస్కరణ వల్ల పేద రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలంటే ఒక రైతు సంఘం నేతగా మీరు ఎలాంటి సలహాలు చెప్తారు? మేమేమంటున్నామంటే, ఇప్పుడు లంచాల వ్యవస్థ అనేది పోవాలి ప్రధానంగా. అందుకే లంచం ఇస్తే తప్ప పని కాదు అనేది ఒక ఆనవాయితీగా తయారైంది. రైతులు కూడా ఈ రైతు బంధు పెట్టుబడికి డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇమీడియట్గా పాస్బుక్ తీసుకోవాలి, ఇమీడియట్గా పాస్బుక్ సవరణ చేయించుకోవాలి. దానికి అయితే అయింది ఒక 5,000 ఇద్దాం, 10,000 ఇద్దాం అని చెప్పి ధైర్యం చేసి వీళ్ళు ఇవ్వటం, వాళ్ళు తీసుకోవటం అనేది జరుగుతూ ఉంది. అందుకని మేము రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తాను. ఇవాళ మీరు లంచం ఎవరికి ఇవ్వద్దు, అధికారులు నిలదీసి మీకు హక్కు ఉంది, భూమి మీ చేతిలో ఉంది, మీకు భూమి హక్కు కావాలి, హక్కు ఇచ్చే బాధ్యత వాళ్ళకు ఉంది. అందుకనే రైతులు పొరపాటును కూడా ఏ అధికారికి 5 పైసలు లంచం ఇవ్వకుండా పని చేయించుకోవడానికి రైతే స్వచ్ఛందంగా ముందుకు రావాలి. మేము రైతు నాయకులుగా మేము వాళ్ళకి అండగా మేము ఉంటాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. మొత్తం మీద ప్రభుత్వం ఈ రోజు నుంచి ధరణిలోని లోపాల సవరణకు తీసుకొస్తున్న వినూత్న చర్యలు తెలంగాణ రైతాంగానికి ఎంతగానో మేలు చేస్తాయని అందరూ భావిస్తున్నారు. రైతు సంఘం నేతలు కూడా ఒకటి చెప్తున్నారు, గతంలో ధరణి వల్ల నానా అవస్థలు పడ్డ రైతాంగానికి కొత్తగా అమలు చేయబోతున్న సంస్కరణలు మాత్రం ఎంతో లాభదాయకంగా ఉంటాయి. 7 రోజుల్లో పరిష్కారం అయ్యే విధంగా ఒక సరళీకృత వ్యవస్థను ఏర్పాటు చేశారు. కలెక్టర్ స్థాయి నుంచి వీఆర్ఓ స్థాయి వరకు కూడా 7 రోజుల వ్యవధిలో కలెక్టర్ను, ఆర్డీఓను, తహసీల్దార్ను, వీఆర్ఓని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ అధికార వికేంద్రీకరణ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించి వారి భూములకు సంబంధించిన పరిష్కారాన్ని సత్వరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం సఫలీకృతం కావాలని ఆశిద్దాం.